రావణ్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బహుశా ఇది అడిగితే ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా ఖండిస్తారు. రావణ్ భార్య కూడా స్పష్టంగా చెప్పింది కదా సార్, మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు అని చెప్పేసి. ఏంటి సార్ వీళ్ళ వెనక వైసీపీ ఉందా? వైసీపీ కదా, ఇప్పుడు నాగేశ్వరన్ కల వైసీపీ ఉంది కదా. మీరే ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ కట్ చేస్తారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడాను కదా, నాగేశ్వరన్ వెనకాల వైసీపీ ఉంది కదా అన్న, కదా వరకు కట్ చేస్తారు. ఇక్కడ వరకు నాగేశ్వర్ వెనకాల వైసీపీ ఉంది అని ఇక్కడ వరకు కట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మీరు కట్ చేసి టీడీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. మీరు చూడండి, గ్యారెంటీగా సర్క్యులేట్ చేస్తారు. నాగేశ్వర్ వెనకాల వైసీపీ ఉంది, నాగేశ్వరే చెప్తున్నారు చూడండి. ఇది ఇప్పుడు జరిగే పని. లైవ్ లో నిజం ఒప్పుకున్న నాగేశ్వర్ అని కేసు పెడతారు. నేను అన్నది నాగేశ్వర్ కూడా వైసీపీ కదా, వైసీపీ ఉంది కదా అని ఆయన అన్నారు కదా అన్నా. నేను అన్నదాన్ని ఖండిస్తూ అన్నా, అవునా కదా? అంటే ఇప్పుడు వైసీపీ సర్వంతర్యామా, అందరి వెనకాల ఉండగలుగుతుంది, అంత మహాశక్తి. అలాగే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో గెలవదు, ఇక లేవదు. ఆ పార్టీ క్లోజ్ అయింది, ఖతమైంది అన్న తర్వాత మళ్ళీ అందరి వెనకాల వైసీపీ ఎందుకు ఉండగలుగుతుంది? మీరు గమనించండి, కూటమిలో ఏమైనా విభేదాలు వస్తే ఆ పార్టీ వెనకాల కూడా వైసీపీ ఉందంటారు వీళ్ళు. ఇది ఎన్ని రోజులు పట్టదు మీరు చూస్తారండి. ఇది బిఫోర్ 2029 ఆఫ్టర్ 2029 అని చెప్పలేరు, కానీ ఎన్నడో ఒక రోజు అయితే గ్యారంటీ. మీరు టీడీపీ నాయకులే బీజేపీ వెనకాల వైసీపీ ఉందని విమర్శించకపోతే చూడండి. నేను ఇవాళ చెప్తున్నాను కదా, డేట్ రాసి పెట్టుకోండి రవిశంకర్ గారు. ఇట్ మే హ్యాపెన్ 1 year after, 2 years after, 10 years after, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ బికాజ్ ఇట్ హ్యాపెన్, మీకు 29కి ముందు అయింది కదా. ఏం జరిగింది? బీజేపీతో 4 ఏళ్ళు ఉన్నారు, సడన్గా బీజేపీతో విడగొట్టుకున్నారు. ఇక బీజేపీని ఎన్ని మాటలు అనాలా అని అన్నారు. ఇప్పుడు బీజేపీ వెనకాల వైసీపీ ఉంది అని అనకపోతే చూడండి, మీరు నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను మీకు. ప్రతి దాని వెనకాల వైసీపీ. ప్రకాష్ రాజ్ స్థాయి ఏంటి, ప్రకాష్ రాజ్ మీద మీరు చేసే ఆరోపణలు ఏంటి? ఇది ప్రచారం కాదు, ఆరోపణ. ఏ ఆరోపణ ఏంటంటే, టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ప్రకాష్ రాజుకు నోటీసులు ఇవ్వబోతున్నారు, ఈవెన్ ప్రకాష్ రాజును కూడా అరెస్ట్ చేస్తారు అనే రీతిలో. ప్రకాష్ రాజు అరెస్ట్లో భయపడే వ్యక్తి కాదు. నేనే అడిగాను ఆయన, ఇంకా మీరు ఇక్కడ ఎందుకున్నారు, జైలు ఎందుకు లేరు అని. సో మీరు ఎప్పుడో జైలు ఉండాలి కదా అంటే ఆయన ఆన్సర్ కూడా చెప్పాడు దానికి. మీరు చూడండి, నా ఇంటర్వ్యూలో ఉంటుంది, నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో ప్రకాష్ రాజు భయపడే అలవాటే లేదు. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో 2-3 గంటలు ఉన్నారు, భోజనం చేశారు, ఒక్కడే వచ్చాడు, సింగిల్ పర్సన్. ప్రకాష్ రాజు అంత భయపడేటోడు అయితే ఒక్కడే వస్తాడా? సింగిల్ పర్సన్ వచ్చాడు, 3 గంటలు ఉన్నట్టు సింగిల్ పర్సన్ వెళ్ళిపోయాడు. సో దట్ ఈజ్ ప్రకాష్ రాజ్. మీకు అర్థం కాదు. ప్రకాష్ రాజ్ ఆయన మోడీకే భయపడలే, మీకు భయపడతారా? ఆయన మోడీకే భయపడలేదు, మోడీ అరెస్ట్ చేయలేదు ఆయనను. ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉంది, ధ్రువరాజ్ వెనకాల వైసీపీ ఉంది, రవీష్ కుమార్ వెనకాల వైసీపీ ఉంది. అసలు దేశంలో ఎవరు మాట్లాడినా వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ లాయర్ వెనకాల వైసీపీ ఉంది, మీకు మెదా ఫట్కర్ వెనకాల వైసీపీ ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల వైసీపీ ఉంది, అబ్జద్ దీప్కే వెనకాల వైసీపీ ఉంది, సోనం వాంగ్చుక్ వెనకాల లడఖ్లో కూడా వైసీపీ ఉంది. సోనం వాంగ్చుక్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా ఆయన వెనకాల వైసీపీ ఉంది. అసలు భారతదేశంలో మాట్లాడే ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉంది. భారతదేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉంది అని చెప్పి వైసీపీకి ఇంత క్రెడిబిలిటీని, ఇంత లెజిటిమసీని, ఇంత విలువను కూటమి ఆపాదిస్తుంటే ఐ థింక్ వైసీపీ షుడ్ బి వెరీ హ్యాపీ కదా. ఏముంది, ప్రకాష్ రాజ్నే మేము చక్రం తిప్పించగలుగుతాం. ప్రకాష్ రాజ్ మోడీకే భయపడని ప్రకాష్ రాజ్. సో వైసీపీ వెనకాల ఉండి నడిపిస్తున్నది అని సర్టిఫికేట్ ఇస్తే కూటమి. సో వై ఆర్ యు మేకింగ్ వైసీపీ సో గ్లోరియస్? ఇక ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తూ ఉన్నాం. తెలంగాణ